సాగతా లేదండి. ఇడ్లీ కూడా చాలా మృదువుగా ఉంది. ప్రెస్ చేస్తే కూడా బెండ్ లాగా అవుతుందండి. అలాగే నలిపితే కూడా ఎక్కడ రవ్వ అనేది కూడా గట్టిగా లేదండి, మెత్తగా అయిపోయింది. మన సగ్గు బియ్యం కూడా మెత్తగా అయిపోయిందండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనం ఇడ్లీ చేస్తున్నామండి. అంటే నార్మల్ ఇడ్లీ కాదండి, సబ్బక్కి ఇడ్లీ. అది మన ఆంధ్ర సైడ్ వచ్చి సగ్గు బియ్యం ఇడ్లీను అంటారండి. పక్కా కొలతల్లో చూపిస్తానండి. చాలా మెత్తగా పూలాగా వస్తుంది, దానికి నేను గ్యారంటీ. అలాగే మన ఛానల్లో టిఫిన్ అండర్ 20 minutes వీడియోస్ ప్లాన్ చేస్తున్నామండి. ఈ టిఫిన్స్ అన్ని స్టార్టింగ్ టు ఎండింగ్ 20 minutes లో కంప్లీట్ చేస్తారండి, దానికి నేను గ్యారంటీ. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుతూ ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. అలాగే మీరు ఎన్ని లైక్లు చేస్తారో అంతమందికి నచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతానండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి. ముందుగా మనము సగ్గుబియ్యం తీసి కడిగి 3/4 గంట నానబెట్టుకోవాలండి. సగ్గుబియ్యం కూడా ఏది పడితే అది తీసుకోకూడదండి, పెద్ద సగ్గుబియ్యం వస్తుంది, అదైతే బాగోదండి ఇడ్లీకి. కాబట్టి మనం లైలాన్ సగ్గుబియ్యం తీసుకోవాలండి. ఇలా దొరుకుతుంది ప్యాకెట్. లైలాన్ తీసుకున్నామంటే అది నానే గుందిరికి బాగా చిన్నగా ఉంటుందండి. ఇడ్లీకి కూడా చిన్నగా ఉంటుంది, తుంచేటప్పుడు మన పూసలుగా చాలా బాగుంటుందండి. కాబట్టి మీరు లైలాన్ సగ్గుబియ్యం తీసుకోండి. చూడండి, సగ్గుబియ్యము ఇలా ఉంటుందండి, ఇలా చిన్నగా ఉంటుందండి. మన ప్యాకెట్ ఇప్పినప్పుడు, అది నానబెట్టినప్పుడు చూడండి. ఇది నేను ఒకసారి కడిగేసి నానబెట్టానండి. చూడండి ఎట్లా పూసలుగా అయిందో, కొంచెం పెద్దదిగా అయింది కదా. ఇప్పుడు దీన్ని మనము ఈ నీళ్లు వంచేసి దీని మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యము ఫస్ట్ తీసుకొని కడిగి నానపెట్టుకోవాలండి. ఆ స్టేజ్లో వచ్చి మనం కొలతలు తీసుకోకూడదు, ఎందుకంటే అప్పుడు నానిండదు కదండి. నానినాక తీసుకుంటే కొలత బాగా వస్తుందండి. ఎందుకంటే నానక ముందే తీసుకున్నాం అనుకోండి, అది నానిపోయే ముందరికి 1 కప్పుది 1.25 కప్పు అయిపోతుందండి. కాబట్టి మీరు నానపెట్టుకొని కొలత తీసుకోండి, సరిపోతుంది. సబ్బకి ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. నానబెట్టిన సబ్బకి అదే అండి మన సగ్గుబియ్యము, రవ్వ, పెరుగు, జీడిపప్పు, కరివేపాకు, క్యారెట్, జీలకర్ర. అంతే అండి సబ్బకి ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు. సబ్బకి నానపెట్టేటప్పుడు నేను కొలత పెట్టలేదండి, అలానే వేసాను. కాకపోతే ఇది 3/4 గంట నానింది. నానినాక నీళ్ళంతా తీసేసాను. ఇప్పుడు కొలత పెట్టుకుందాం. మెజర్మెంట్ కోసం నేను ఈ కప్పు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ కప్పుకి వేద్దాము. ఈ సబ్బకి ఎంత ఉందో అంతే తీసుకోవాలండి, రవ్వ పెరుగు అంతా. చూడండి ఫుల్గా అయింది సబ్బకి 1 కప్పు. ఇప్పుడు వేసేస్తున్నాను ఇందులో. నానబెట్టిన సబ్బకి 1.5 కప్పు తీసుకున్నాము. ఇప్పుడు అలాగే రవ్వ కూడా అంతే అండి, 1.5 కప్పు తీసుకోవాలి. ఈ రవ్వ వేయించుకునే ముందర కరివేపాకు, జీడిపప్పు వేసి వేయించుకుంటాము. అది వేగినాక రవ్వ పోసి అట్లే వేయించుకుంటామండి. మీకు టైం లేదు, మేము అలానే చేసుకోలేక అంటే ఇలానూ చేసుకోవచ్చు. కాకపోతే మనం రోస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి నేను రోస్ట్ చేసి చేస్తున్నాను. ఇప్పుడు మనం అన్ని మెజర్మెంట్లు చూసాం కదండి. రవ్వ వేయించుకోవాలి, రవ్వ, కరివేపాకు, జీడిపప్పు ఈ 3 వేయించుకునేసాము. దానికి ఫస్ట్ మనం పెనం పెట్టుకోవాలి కదా, పెనం పెట్టుకునేద్దాం. ఇప్పుడు బాండ్లీ వేడెక్కింది, నూనె పోసుకుందాము. నూనె ఎక్కువ వేడెక్కాల్సిన అవసరం లేదండి, కొంచెం తక్కువ ఉన్నప్పుడు జీడిపప్పు వేసుకోవాలి. ఎందుకంటే నల్లగా తిరిగిపోతుంది వేడెక్కిపోయిందంటే బాగా. ఇప్పుడు దీన్ని కలుపుకుందాము. కొంచెం కలర్ వచ్చినాక మనము కరివేపాకు అంతా వేసుకుందాం. చూడండి ఈ మాత్రం వేగినప్పుడు మనం కరివేపాకు వేసుకునేద్దాం. కరివేపాకు కొంచెం చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు రవ్వ పోసుకునేస్తాము. 1 కప్పు ఫుల్గా వేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక 1/2 కప్పు వేసుకుందాం. ఇప్పుడు దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. రవ్వ అనేది ఎక్కడ మాడకుండా కలుపుతూ ఉండాలండి. మాడిపోయిందంటే అది చూసే కూడా కలర్ బాగోదు, అక్కడక్కడ నల్లగా కనిపించిందంటే బాగోదండి. కాబట్టి రవ్వ వేసినాక ఇట్లా కలబెడుతూ ఉండాలి. ఒక 5 నిమిషాలు ఇట్లా కలబెడితే సరిపోతుందండి. రవ్వ బాగా వేడెక్కిందంటే రోస్ట్ అయినట్లండి ఇది. చూడండి రవ్వ ఈ మాత్రం రోస్టెడ్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని తీసి మనం ఆ సగ్గు బియ్యంలోకి వేసేద్దాం. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర వేస్తున్నాము. 1.5 కప్పు సగ్గు బియ్యము అలాగే రవ్వ తీసుకున్నాం కదా, దీంతో 1.5 కప్పు పెరుగు తీసుకుంటున్నాను. అన్ని 1.5 కప్పు తీసుకున్నాం కదండి, అదే కప్పులోనే 1.5 కప్పు నీళ్ళు తీసుకుందాము.
1 1.5. ఇప్పుడు ఇందులో రుచికి సరిపోయినంత సాల్ట్, కొద్దిగా వంట సోడా అండి చిటికెడు వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేద్దాం. చూసేదానికి నీళ్ళు ఎక్కువగా అనిపిస్తుందండి. మనం రవ్వ వేసినాం కదా, ఇప్పుడు కలిపేసి ఒక్క 10 నిమిషాలు అలానే పెడతాము. ఇట్లా బాగా మిక్స్ చేసి పెట్టేసినామంటే రవ్వ అనేది ఉంది కదండి, ఆ రవ్వ అనేది తేమను ఈడ్చుకునేస్తుంది. అప్పుడు ఇంకా గట్టిగా అవుతుంది మనకి. చూడండి, చూడడానికి పూసలు పూసలుగా ఉంది. మన ముత్యాలు ఎలా ఉంటుందో అలా ఉందండి, చూసారా? ఇప్పుడు ఈ స్టేజ్లో మీకు ఏమైనా ఉప్పు తక్కువ అనిపిస్తే కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. సబ్బకి ఇడ్లీకి కాంబినేషన్గా ఒక స్పెషల్ చట్నీ చేస్తున్నామండి. అది కూడా అన్నీ వేయించుకొని మనం చట్నీ చేస్తున్నాము. ఆ చట్నీకి ఏమేమి కావాలో చేస్తాము. పల్లీలు, కొబ్బరి 2 ఈక్వల్గా తీసుకోవాలండి. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లము, కొద్దిగా చింతపండు. ఇప్పుడు ఇవన్నీ వేయించుకొని మనం చట్నీ చేస్తామండి. ఇక్కడ పెనం అయితే వేడెక్కిపోయింది, నూనె పోసుకుందాం. మనం ఇక్కడ పల్లీలు కూడా నూనెలోనే వేయిస్తున్నామండి, కాబట్టి కొద్దిగా నూనె వేసుకుంటాం. ఈ పల్లీలు అనేది నూనెలోనే వేయించాలండి. నూనెలో వేయిస్తేనే టేస్ట్ బాగుంటుంది. కాబట్టి పల్లీలు కొద్దిగా వేగినాక మనం కొబ్బరి వేసుకుందాం. ఈ మాత్రం వేగితే చాలండి. కొబ్బరి తురుము వేసేద్దాం. అలాగే పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా చింతపండు, ఇవన్నీ వేసేద్దాం. బాగా వేయించుకునేయాలి. ఇప్పుడు చూడండి, ఈ మాత్రం వేగితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆపేస్తాము. ఇంకా ఇవంతా చల్లారినాక మిక్సీ పెట్టేద్దాం. పిండి కలిపి 10 నిమిషాలు అయింది. ఇప్పుడు చూద్దాము. చూసారా అండి, మనము కలిపినప్పుడు పిండి అనేది పల్చగా అనింది. ఇప్పుడు బాగా లాగేసింది నీళ్ళంతా. కరెక్ట్ మెజర్మెంట్కి వచ్చేసిందండి. మన ఇడ్లీ మెజర్మెంట్ ఏ మాత్రం కావాలో ఆ మెజర్మెంట్కి వచ్చేసింది. ఇప్పుడు మనం ఇడ్లీ పిండి అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇడ్లీ పోసి పెట్టుకోవాలి కదా, దానికి ఇక్కడైతే పాత్ర పెట్టేశాను, ప్లేట్ కానీ పెట్టేశాను. కాకపోతే మనం పెడతా ఉండేది సాంప్రదాయ పద్ధతిలో, మన గుడిలో ఆకు బొఫే లాగా వస్తుంది కదండి, దాంతో ప్రసాదం ఇస్తారు కదా, నేను దీంతో పెడుతున్నానండి. దొన్నె ఇడ్లీ అంటారండి దీన్ని. కాబట్టి నేను ఈ ఆకులో పెడుతున్నాను ఇడ్లీ అనేది. ఇప్పుడు దీనికి లైట్గా నూనె పూసుకునేస్తాము. నూనె పూసుకొనేసి దీనిపైన పెట్టేసి మనం ఇడ్లీ పోసి పెట్టుకుందాం. ఇప్పుడు దీంతో కొద్దిగా నూనె వేసుకుందాము. ఇలా కొద్దిగా వేసుకొని మనం నూనె పూసుకునేస్తాము. దీనికి బాగా అప్లై చేసేస్తామండి. ఇది ఒక్కొక్కటి అర్ధమే ఉంది కదండి, దానికి ఇట్లా 2గా పెట్టాను. ఇప్పుడు నూనె అనేది అప్లై చేసేసానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా క్యారెట్ పెడుతున్నాను. ఇది ఇలా చేసినామంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. కలర్ చూసి కూడా మన పిల్లలు తింటారు కదా, అందుకు ఇట్లా పెట్టుకున్నాను. మీరు కావాలంటే కొత్తిమీర తురుము కూడా పెట్టుకోవచ్చండి. పిండిని ఇంకొకసారి కలుపుకునేద్దాం. ఇప్పుడు ఈ తట్లోకి మనం ఎక్కువ పిండి వేసుకోవద్దండి, ఒక్కొక్క గెరిటి అంతే అండి. ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. పోసింది ఇందులో పెట్టేద్దాం. మన ఇడ్లీ గుంతులు ఉన్నాయి కదండి, అందులో గుంతకు సరిపోయేట్లు ఇడ్లీ గుంతుల్లోనే పెట్టేయాలి. ఇలానే అన్నీ పోసుకునేసి పెట్టేద్దాం. ఎప్పుడు మన ఇంట్లో బియ్యంతో వేసిన నార్మల్ ఇడ్లీ తింటానే ఉంటాం కదండి, ఇలా డిఫరెంట్గా చేసి మన పిల్లలకి పెట్టినామంటే చాలా ఇష్టంగానే తింటారు. ఇంకొకటండి, సమ్మర్లో ఇది చాలా మంచిదండి. కాకపోతే నేను సమ్మర్ టైంలో చేయలేకపోయాను, ఇప్పుడు చేస్తున్నాను. మామూలుగా ఎండలు ఎక్కువే ఉన్నాయి కదండి, ఇలాంటి టైంలో ఇలా చేసుకున్నారంటే మన బాడీ అనేది చలవను అవుతుందండి. ఇప్పుడు మూత పెట్టేద్దామండి.
10 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. అది ఎట్లక్క 10 నిమిషాలు ఉడికిపోతుందని డౌట్ ఉండొచ్చు. మనం ముందుగానే నీళ్లు పోసి ఉడకపెట్టేసినామండి. బాగా ఉడికే స్టేజ్లో నేను ఇడ్లీ పెట్టినానండి, కాబట్టి 10 నిమిషాలు సరిపోతుంది. అదే మీరు నీళ్ళు ఏం కాగకుండా అప్పుడే ఇడ్లీ పత్ర పెట్టి అప్పుడే నీళ్ళు పెట్టి అప్పుడే పెట్టేటుంటే 15 నిమిషాలు కావాలి. ఇక్కడ నేను బాగా నీళ్ళు ఉడికింది కాబట్టి 10 నిమిషాలు సరిపోతుంది. మన చట్నీకి అప్పుడే వేయించేసాం కదండి, చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్ పెట్టేద్దాం. ఇప్పుడు రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకుందాం. నేను ఫస్ట్ ఇట్లా తిప్పేసి మళ్ళీ నీళ్ళు వేస్తానండి, ఎందుకంటే నా మిక్సీ నా మాట తినేది అలానే, కాబట్టి ఇలా వేస్తాను. ఇప్పుడు నీళ్ళు వేసుకుందాం. చూడండి, మన సబ్బకి ఇడ్లీకి స్పెషల్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ ఉడకడమే ఆలస్యం అండి, తినేద్దాం. ఇప్పుడు మనకి 20 నిమిషాల టిఫిన్ అయిపోతుందని చెప్పాం కదండి. సగ్గుబియ్యం నానబెట్టడానికి 1 నిమిషం అండి. మెజర్మెంట్ తీసుకునేదానికంతా అదొక 2 నిమిషాలు. రవ్వ వేయించుకునేదానికి 3 నిమిషాలు. అక్క 3 నిమిషాలు వేయిపోతుందని డౌట్ ఉంటుందండి. పెనం వేడెక్కి నాకు వేసినారంటే సిమ్లో పెట్టుకొని వేయించుకుంటా ఉంటామంటే 3 నిమిషాలు వేగిపోతుందండి. మళ్ళీ అన్ని మిక్స్ చేసుకునేదానికి అదొక 2 నిమిషాలు. అదంతా మిక్స్ చేసి పక్కన పెట్టేస్తాము. పెట్టేసినప్పుడు 10 నిమిషాలు మనకు టైం ఉంటుంది కదండి. ఆ టైంలో మనం చట్నీకి అన్ని రెడీ చేసుకొని వేయించి పక్కన పెట్టేస్తాం. అదొక 5 నిమిషాలు. మనం ఇడ్లీకి అంతా రెడీ చేసుకునేదానికి అదొక 4 నిమిషాలు అండి. ఆ 4 నిమిషాలు ఇడ్లీ పెట్టేసి మనం వెళ్ళిపోతాము. మన పని ఏమైనా ఉంటే మనం చూసుకుంటాము. ఆ టైంలో పూజ చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు కదండి. అప్పుడు 10 నిమిషాలు ఇడ్లీ ఉడికేకి ఉంటుంది. ఆ 10 నిమిషాలు కూడా మనకు అసలు అక్కడ ఉండే పనే లేదండి. మన ఇంట్లో పనులు ఎంచాక మన పిల్లలకి తల దూడము, మన పిల్లలకి రెడీ చేయడము, ఈ పనులు సరిపోతుందండి. పిల్లల్ని రెడీ చేస్తే మనం రెడీ అయిపోతాం. మళ్ళీ వచ్చి వేడిగా 1 నిమిషంలో ఇడ్లీ పాత్ర మూత తీసిమా ప్లేట్లో పెట్టుకుంటుమా తింటుమా, ఆ పనులండి. చూసారు కదండి, 20 నిమిషాల్లో మన టిఫిన్ అనేది రెడీ అయిపోతుందండి. ఆ 20 నిమిషాల్లో కూడా అరగంట పట్టచ్చు, 1 అవర్ పట్టచ్చు. మనం ఇక్కడ నిలబడుకుని చేసుకునే టైం మాత్రమే చూడాలండి. కరెక్ట్గా మనం ఇక్కడ నిలబడి చేసే టైము 20 నిమిషాలే అండి. 20 నిమిషాలకు పైగా టైం అనేది పట్టదు, దానికి నేను గ్యారంటీ ఇస్తాను. మన బిజీ పీపుల్కి ఇలాగే 20 నిమిషాల్లో రెడీ అయిపోయే టిఫిన్స్ మీ ముందుకు తేవడానికి నేను రెడీగా ఉన్నానండి. మీరు చేయాల్సిందల్లా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి. మన ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసి చూద్దాం. చూడండి, చూడడానికి ఎంతో బాగుంది కదా. ఇప్పుడు మన ఇడ్లీ ఉడికిందా లేదా చూసేదానికి ఇట్లా చాక్ ఏదైనా కూడా తీసుకొని మీరు ఇలా అన్నారంటే మెత్తుకోకూడదండి. చూడండి, ఎక్కడ మెత్తుకోలేదు, కాబట్టి ఇడ్లీ అనేది బాగా ఉడికిపోయింది. ఇట్లాని ఇట్లా తీయాలండి, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మన ఇడ్లీ ప్లేట్లోకి తీసుకునేద్దాం. ఇలా తీసి పక్కన పెట్టుకోండి, వేడిగా ఉంటుంది, చేయగలుగుతుంది. ఇది మనము ఆకుది కాబట్టి ఇది ఎత్తేయడానికి ఈజీగా ఉందండి, వేడి ఎక్కలేదు. ఆకు మాత్రం చాలా చల్లగానే అనిపిస్తుంది. చేతిని నీళ్ళలో అద్దుకోండి, ఎందుకంటే మన పైన ఉడుగ్గా ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, ఇలా అంటే వచ్చేస్తుందండి. చూడండి ఎంత బాగుంది కదా మన ఇడ్లీ అనేది. చూడండి, చూడడానికి మధ్యలో క్యారెట్ ఊరికే అలా అంటే వచ్చేస్తుందండి. మనమేమి ప్రెస్ చేసి కూడా తీయాల్సిన పని లేదు, అలా అంటే మెత్తగా వచ్చేస్తుందండి. ఇడ్లీ కూడా చాలా స్మూత్గా ఉందండి. చూడండి, మన ఇడ్లీ అనేది కూడా చాలా స్మూత్గా ఉందండి, చూస్తేనే తెలుస్తూ ఉంది. ఇట్లంటే బాగా బెండ్ అవుతుంది. చూడండి, ఇక్కడ మన చట్నీ కూడా గట్టిగా ఉండాలండి, పల్చగా ఉంటే బాగోదు, దీనికి గట్టిగా ఉండాలి. అలాగే కొద్దిగా చట్నీకి కొత్తిమీర వేసుకుందాం. ఇక్కడ పోపు కూడా పెట్టలేదండి చట్నీకి, ఎందుకంటే మనం నూనె వేసి అన్నీ వేయించుకున్నాం కదా, అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి, కాబట్టి నేను పోపు పెట్టలేదు. చూడండి, మన ఇడ్లీ అనేది ఎంత మెత్తగా ఉందో. ఇట్లా పెడితే చూడండి విరిగిపోతా ఉంది, తుంచితే కూడా ఎంత భిన్న వస్తుందో, సాగతా లేదండి. ఇడ్లీ కూడా చాలా మృదువుగా ఉంది, మనం ఎట్లా తుంచుతా ఉన్నామో అట్లానే వస్తుందండి. చూడండి, మనం ప్రెస్ చేస్తే కూడా బెండ్ లాగా అవుతుందండి. అలాగే నలిపితే కూడా ఎక్కడ రవ్వ అనేది కూడా గట్టిగా లేదండి, మెత్తగా అయిపోయింది. మన సగ్గు బియ్యం కూడా మెత్తగా అయిపోయిందండి. నలిపి చూపిస్తాను చూడండి. సగ్గు బియ్యం నలిపితే అసలు కనిపించినే లేదండి, అంత మెత్తగా ఉడికిపోయింది. కాబట్టి ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి, మన పిల్లలకి పూసలు పూసలుగా చాలా నచ్చుతుంది. పిల్లలకి చూపించాలండి. చూడండి నాన్న, పూసలు పూసలుగా ఉంది, ముత్యాలు లాగుంది, తింటే హెల్త్కి చాలా మంచిది నాన్న అని చెప్తే పిల్లలు తింటారండి. మనం చెప్పినట్లు మన పిల్లలు వింటారు. కాకపోతే మనం కొంచెం టైం తీసుకొని మన పిల్లలకి చెప్పియాలండి. హెల్తీ ఫుడ్ అండి ఇది. సమ్మర్లో చాలా మందికి వేడి చేస్తుందండి. ఇలా సగ్గు బియ్యంతో ఇడ్లీ కానీ జావు కానీ చేసుకొని తాగితే మన హెల్త్ అనేది చలువ పడుతుందండి. కాబట్టి ఇలా చేసుకోండి. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. చూడండి, ఇట్లా తుంచుతానే ఇడ్లీ ఎంత బాగా వస్తుందో తెలుసా. ఇప్పుడు బాగా ముంచుకొని సూపర్గా ఉందండి. ఇడ్లీ అయితే చాలా బాగుంది, మెత్తగా ఉందండి, తింటా ఉంటే వెన్నలా కరిగిపోతుంది. మన నార్మల్ ఇడ్లీ కంటేనూ చాలా బాగుందండి. ఇది నార్మల్ ఇడ్లీ ఎప్పుడు తింటూనే ఉంటాము, ఇలా ట్రై చేయండి. సబ్బకి ఇడ్లీ చాలా చాలా టేస్టీగా ఉంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అది తినేటప్పుడు ఆ సగ్గు బియ్యము పూసలు పూసలుగా తగులుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుందండి. చూసారు కదండి ఈ వీడియో. ఇలాంటి హెల్తీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.